ఉగాది మరియు రంజాన్ పర్వదినాల సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తుంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, విఆర్ఓ అండ్ జేఎల్డీఎల్ ఫుల్ కోర్స్ ఏదైనా ₹699 మాత్రమే. కోర్స్ వ్యాలిడిటీ 6 months. ఈ ఆఫర్ మార్చి 29 నుండి ఏప్రిల్ 5 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. 2 లక్షల మందికి పైగా పర్చేస్ చేసిన ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్, ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. Harish, the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి గ్రామీణ మహిళలకు జీవన ఉపాధి కల్పించడానికి మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ యూనిసెఫ్కు చెందిన యువ అనే ఒక ప్లాట్ఫామ్తో ఒక ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే గ్రామీణ భారతంలో నివసిస్తూ ఉన్న మహిళలకు జీవనోపాధి కల్పించాలి, అలానే వాళ్లకు ముఖ్యంగా ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటుని పెంచాలి, అనగా శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచాలనే ఉద్దేశంతో 3 ఏళ్ల ఒప్పందాన్ని యూనిసెఫ్ అనే యువ ప్లాట్ఫామ్తో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ ప్రాజెక్టులో భాగంగా ఏం చేయబోతా ఉన్నారు అంటే గ్రామీణ మహిళలకి, ముఖ్యంగా ఎవరైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకి డిజిటల్ కోర్సులు, నైపుణ్య శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఏ విధంగా అయితే నమో డ్రోన్ దీదీ స్కీమ్ ఉందో, నమో డ్రోన్ దీదీ స్కీమ్ కింద మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ చేత నిర్వహించబడతా ఉన్న ఈ స్కీమ్ కింద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలకి డ్రోన్స్ అందించడం జరుగుతుంది. ఆ డ్రోన్స్ని రైతులకు వీళ్ళు రెంటల్ బేసిస్, అనగా అద్దెకు ఇచ్చినట్లయితే వాళ్లకు ఆ డ్రోన్స్ నుంచి ఈ మహిళలకు ఆదాయం వస్తుంది. ఆ తరహాలోనే ఈ ఒప్పందంలో భాగంగా ఏం చేయబోతా ఉన్నారు అంటే ఈ గ్రామీణ భారతంలో ముఖ్యంగా మహిళల కోసము కంప్యూటర్ దీదీ సెంటర్సు, దీదీ దుకాన్స్ అనేవి ఏర్పాటు చేయబోతా ఉన్నారు. దీదీ అనగా సిస్టర్ అని అర్థము, హిందీలో దీదీ అంటే సిస్టర్. సో ఈ ప్రాజెక్టులో భాగంగా గ్రామీణ భారతదేశంలో కంప్యూటర్ దీదీ సెంటర్లు ఏర్పాటు చేయబోతా ఉన్నారు. తద్వారా వాళ్లకు నైపుణ్య శిక్షణ అందుతుందన్నమాట. మరి ఈ ప్రాజెక్ట్ని ముఖ్యంగా పైలట్ ప్రాజెక్టులో భాగంగా తొలుత ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిషా, రాజస్థాన్లోని 5 బ్లాకుల్లో పైలట్ ప్రాజెక్ట్గా అమలు చేయబోతా ఉన్నారు. ఆ తర్వాత ఆ పైలట్ ప్రాజెక్ట్ కనుక సక్సెస్ఫుల్ అయినట్టయితే ఓవరాల్గా భారతదేశంలో మొత్తము 35 లక్షల మంది గ్రామీణ మహిళలకు ఈ ప్రాజెక్టు ద్వారా ఉపాధి కలుపుతుందన్నమాట. మరి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మనం ఈ ఒప్పందంతో పాటు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు ఎంత ఉందో కూడా కొద్దిగా ఐడియా ఉండాలి. శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యము. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ 2023-24 సర్వే ప్రకారము 2017-18లో ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది కేవలం జస్ట్ 23.3% ఉండేది. ఇప్పుడు అది మెరుగుపడింది. 2023-24 నాటికి 41.7%కి రీచ్ అయింది. బట్ స్టిల్ దీన్ని మనం ఇంకా ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ని, ఈ ఒప్పందాన్ని మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కుదుర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్, ఖేలో ఇండియా పారా గేమ్స్. మనం గతంలోనే డిస్కస్ చేసుకున్నాం. 2వ ఎడిషన్ ఆఫ్ ఖేలో ఇండియా పారా గేమ్స్ న్యూఢిల్లీలో మార్చి 20 నుంచి 27 వరకు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి ఆ గేమ్స్ సక్సెస్ఫుల్గా, విజయవంతంగా ముగిశాయి. ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏ స్టేట్ టాప్లో ఉంది. టాప్ వచ్చేసి హర్యానా రాష్ట్రము 104 మెడల్స్తో ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. ఇందులో ఈ 104 మెడల్స్లో హర్యానా 34 బంగారు పతకాలు గెలుచుకునింది. సెకండ్ ప్లేస్లో తమిళనాడు 74 మెడల్స్తో సెకండ్ ప్లేస్లో తమిళనాడు నిలిచింది. థర్డ్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్ నిలిచింది. ఇక్కడ మనము ఫోకస్ చేయాల్సింది ఇంకొకసారి ఖేలో ఇండియా పారా గేమ్స్ గురించి మనం రికాల్ చేసుకోవాలి. ఇది 2వ ఎడిషను. ఇది న్యూఢిల్లీలోని 3 వెన్యూస్లో, 3 స్టేడియంస్లో జరిగిందనమాట ఖేలో ఇండియా పారా గేమ్స్. దీనికి మస్కట్ వచ్చేసి ఉజ్వల మనం గతంలో చెప్పుకున్నాము, హౌస్ స్పారో.
ఇంట్లో పిచ్చుక ఉంటుంది కదా, ఆ పిచ్చుకను మాదిరి పోలిన మస్కట్ ఉజ్వల. యాంథమ్ వచ్చేసి ఈ గేమ్స్కి యాంథము కేలేగా కేలేగా మేరా ఇండియా, జీతేగా జీతేగా మేరా ఇండియా అనే యాంథమ్ని ప్రవేశపెట్టారు. సో ఈ ఖేలో ఇండియా పారా గేమ్స్లో సుమారుగా 1300 మంది పారా అథ్లెట్లు పాల్గొన్నారు. వాళ్ళు 6 గేమ్స్కి సంబంధించి పోటీల్లో పాల్గొన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పారా ఆర్చరీ, పారా బ్యాడ్మింటన్, పారా టేబుల్ టెన్నిస్, పారా పవర్ లిఫ్టింగ్, పారా షూటింగ్ లాంటి పారా గేమ్స్లో పాల్గొన్నారు. పారా అథ్లెట్స్ అంటే మరొకసారి చెప్తాను, ఎవరైతే దివ్యాంగులు, ఎవరైతే వైకల్యం కలిగి ఉంటారో అటువంటి వాళ్ళు పాల్గొనే గేమ్సే ఖేలో ఇండియా గేమ్స్. నెక్స్ట్ వన్, డిఫెన్స్ రంగానికి సంబంధించి ఎక్సర్సైజెస్. ఫర్ ఎగ్జాంపుల్ వరుణ 2025 ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ ఫ్రాన్స్ మనం ఎలాగైతే డిస్కస్ చేసుకున్నామో, కంజర్ ఎడిషన్ ఎలా అయితే డిస్కస్ చేసుకున్నామో అలానే, అంటే ఇది లోకల్గా అన్నమాట, భారతదేశంలోని త్రివిధ దళాలు నిర్వహించే ఒక ఎక్సర్సైజ్ ప్రచండ్ ప్రహార్. ప్రచండ్ ప్రహార్ అనే ఒక ఎక్సర్సైజ్, ప్రచండ్ ప్రహార్ అనే పేరిట ఇండియన్ ఆర్మీ ఈస్టర్న్ కమాండ్ కింద, ప్రచండ్ ప్రహార్ పేరిట ఇండియన్ ఆర్మీ ఈస్టర్న్ కమాండ్ కింద అరుణాచల్ ప్రదేశ్లో ఒక ట్రై సర్వీస్ ఎక్సర్సైజ్ని నిర్వహించింది. అనగా త్రివిధ దళాల యుద్ధ విన్యాస ఎక్సర్సైజ్ అనమాట. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది, ఇది మార్చ్ 25 నుంచి 27, 2025 వరకు జరిగింది. దీన్ని ఎక్కడ జరిగింది అంటే అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, అగైన్ డిఫెన్స్ డీల్స్కి సంబంధించి మనము నిన్న డిఫెన్స్ మినిస్ట్రీ వివిధ ప్రైవేట్ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాల గురించి తెలుసుకున్నాం. 6,900 కోట్ల విలువైన ఒప్పందాలను చేసుకుందని చెప్పేసి మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం. అగైన్ డిఫెన్స్ మినిస్ట్రీ మరికొన్ని రక్షణ ఉత్పత్తుల కొనుగోలు కోసము 2,500 కోట్ల విలువైన ఒప్పందాలను చేసుకునిందనమాట. ఆ 2,500 కోట్ల ఒప్పందం దేనికోసం అనగా నాగ్ యాంటీ ట్యాంక్ మిసైల్ సిస్టమ్స్ని కొనుగోలు చేయడం కోసం. నాగ్ యాంటీ ట్యాంక్ మిసైల్ సిస్టమ్స్, అలానే 5,000 లైట్ వెహికల్స్ని కొనుగోలు చేయడానికి ఈ ఒప్పందాలు కుదుర్చుకున్నారనమాట. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది, ఈ డీల్ వర్త్ వచ్చేసి 2,500 కోట్లు. ఈ డీల్లో భాగంగా ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి నాగ్ యాంటీ ట్యాంక్ మిసైల్స్ని ఆర్మర్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ అనే కంపెనీ అందించబోతా ఉంది, సప్లై చేయబోతా ఉంది. అదే లైట్ వెహికల్స్ విషయానికి వస్తే 5,000 లైట్ వెహికల్స్ని ఫోర్స్ మోటార్స్ కంపెనీ మరియు మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ అందించబోతా ఉంది. ఇక్కడ ఇవి ఎవరు సప్లై చేస్తూ ఉన్నారో గుర్తుపెట్టుకోవాలి. అలానే ఇక నాగ్ మిసైల్ విషయానికి వస్తే, నాగ్ యాంటీ ట్యాంక్ మిసైల్ సిస్టమ్ అనేది 3rd జనరేషన్ ఫైర్ అండ్ ఫర్గెట్ మిసైల్ సిస్టమ్. 3rd జనరేషన్ ఫైర్ అండ్ ఫర్గెట్ మిసైల్ సిస్టమ్. ఇది యాక్చువల్లీ నాగ్ మిసైల్ అనేది 1983లో భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి సారథ్యంలో ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది తీసుకొని వచ్చారన్నమాట. దీని 1983లో తీసుకొని వచ్చారు. దీని ముఖ్య ఉద్దేశం వచ్చేసి భారతదేశాన్ని రక్షణ రంగానికి సంబంధించి ఆత్మనిర్భరత సాధించాలి, ఇండిజీనియస్గా మనము డెవలప్ చేసుకోవాలని చెప్పేసి దాని ఉద్దేశం అన్నమాట. ఆ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్లో భాగమే నాగ్ మిసైల్. అందులో 5 రకాల మిసైల్స్ ఉంటాయి. ఒకటి పృథ్వీ మిసైలు, అగ్ని మిసైల్స్, త్రిశూల్ మిసైల్స్, ఆకాష్ మిసైల్, 5వది నాగ్ యాంటీ ట్యాంక్ మిసైల్. సో దిస్ ఈజ్ అబౌట్ డిఫెన్స్ మినిస్ట్రీస్ డీల్ వర్త్ ఆఫ్ 2,500 crore. నెక్స్ట్ వన్, బయోటెక్నాలజీకి సంబంధించి, బయోటెక్నాలజీ ఎంటర్ప్రిన్యూర్షిప్కి సంబంధించి ఒక ఇనిషియేటివ్ని మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ లాంచ్ చేసింది. మనం ఎస్టర్డే తెలుసుకున్నాం. ఆల్రెడీ ఎస్టర్డే ఐ టోల్డ్ యూ అబౌట్ ఇండియాస్ బయో ఎకానమీ వాల్యూ అండ్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్ టు ద బయో ఎకానమీ. ఇప్పుడు ఆ ఇనిషియేటివ్స్లో భాగంగానే మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బయోసార్తి అనే ఒక మెంటార్షిప్ ప్రోగ్రామ్ని తీసుకొని వచ్చింది. బయోసార్తి అనే ఒక మెంటార్షిప్ ప్రోగ్రామ్ అనమాట. ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం వచ్చేసి భారతదేశంలో ఎవరైతే బయోటెక్నాలజీ సెక్టార్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటా ఉన్నారో, ఎవరైతే బయోటెక్నాలజీ రంగంలో పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళకు కావాల్సిన ఇండస్ట్రీ సపోర్ట్ కావచ్చు, మెంటార్షిప్ సపోర్ట్ కావచ్చు అందించడం జరుగుతుంది ఈ యొక్క ఇనిషియేటివ్ కింద. మరి ఈ మెంటార్షిప్లో భాగంగా ఈవెన్ ఇంటర్నేషనల్ మెంటార్షిప్ కూడా అందుతుంది. ఎవరైతే ఇండియన్ డయాస్పొరా ఉన్నారో, ఎన్ఆర్ఐస్,
లేదంటే ఇంటర్నేషనల్ మెంటార్స్ కూడా భారతదేశంలోని యువ పారిశ్రామికవేత్తలకు మెంటార్షిప్ అందించడం జరుగుతుంది. అయితే గుర్తుపెట్టుకోవాల్సింది బయోటెక్నాలజీ రంగం కింద. మరి మనము నిన్న తెలుసుకున్నాం ఇండియా బయో ఎకానమీ రిపోర్ట్ గురించి. ఇండియా బయో ఎకానమీ రిపోర్ట్ 2025ని డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ విడుదల చేసిందని నిన్న తెలుసుకున్నాం. సో అగైన్ వీ నీడ్ టు రీకాల్ హియర్. మరి బయో ఎకానమీ వాల్యూ మనం నిన్న ఏమని చెప్పుకున్నాం? ప్రజెంట్ బయో ఎకానమీ వాల్యూ 2024లో 165 బిలియన్కి రీచ్ అయింది. 165 బిలియన్. ఇట్స్ కాన్స్టెంట్లీ గ్రోయింగ్ అని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఇది కంటిన్యూస్గా 2020 నుంచి మొదలు పెడితే 2024 వరకు కన్సిస్టెంట్గా రైజ్ అవుతూ ఉంది. మరి బయో ఎకానమీకి సంబంధించి టాప్ స్టేటు మహారాష్ట్ర. 2024 సంవత్సరంలో మహారాష్ట్ర అత్యధికంగా భారతదేశపు బయో ఎకానమీకి కంట్రిబ్యూట్ చేసిందని తెలుసుకున్నాం. అలానే బయో ఎకానమీ వాల్యూ 2024లో 165 బిలియన్లు అయితే ఇది సుమారుగా 4.3% ఆఫ్ కంట్రీస్ జీడిపికి సమానం. ఈ 165 బిలియన్లు భారతదేశంలోని జీడిపిలో 4.3% వాటాను కలిగి ఉంది ఇండియన్ బయో ఎకానమీ అనమాట. మనము నిన్న చెప్పుకున్న దాంట్లో 2030 కల్లా ఈ బయో ఎకానమీ వాల్యూ 300 బిలియన్స్ రీచ్ అవుతుందని తెలుసుకున్నాం. అలానే 2047 వికసిత్ భారత్ అమృత్ కాల్ పీరియడ్ టైంకి 1 ట్రిలియన్ రీచ్ అవుతుందని కూడా తెలుసుకున్నాం. సో దిస్ ఈజ్ అబౌట్ బయోసారథి ఇనిషియేటివ్. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఇటీవల భారతదేశం మరియు ఏ దేశం మధ్య గ్రీన్ మరియు డిజిటల్ షిప్పింగ్ కారిడార్ కోసం అవగాహన ఒప్పందం కుదిరింది? మనం మొన్న రీసెంట్గా డిస్కస్ చేసుకున్నాం. ఇది ఏ దేశం మధ్య జరిగిన ఒప్పందమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే నెక్స్ట్ వన్, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ లయన్ కింద ఆసియా సింహాల సంరక్షణకు ఎంత మొత్తాన్ని కేటాయించింది? మనం ప్రాజెక్ట్ లయన్ గురించి తెలుసుకున్నప్పుడు గతంలో ఎంత బడ్జెట్ కేటాయించామో కూడా క్లియర్గా తెలుసుకున్నాం. సో ఆ బడ్జెట్ అమౌంట్ ఎంత అలకేట్ చేశారు, ఎంత కేటాయించారని చెప్పేసి దాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే నిన్న మనం ఒక క్వశ్చన్ అడిగాం. యుఎన్ వరల్డ్ వాటర్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2025 థీమ్ వచ్చేసి, దానికి థీమ్ వచ్చేసి మౌంటైన్స్ అండ్ గ్లేషియర్స్ వాటర్ టవర్స్. అలానే ఇంకొక క్వశ్చన్ అడిగాం. స్నో బ్లైండ్ అనే పదం ఇటీవల వార్తల్లో చూసాము. ఆ పదం దేనికి సంబంధించినది అంటే అది సైబర్ మాల్వేర్కి సంబంధించినది. నెక్స్ట్ వన్, అవార్డ్స్కి సంబంధించి పురస్కారాలు. అబెల్ ప్రైజ్. ఈ అబెల్ ప్రైజ్ని మ్యాథమెటిక్స్ రంగంలో ఇస్తారనమాట. ఈ అబెల్ ప్రైజ్ని నోబెల్ ప్రైజ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అని కూడా పిలుస్తారు. అంటే మ్యాథమెటిక్స్ రంగంలో దీన్ని నోబెల్ ప్రైజ్గా కూడా పరిగణిస్తారనమాట. అంత విశిష్టత కలిగినది ఈ అబెల్ ప్రైజ్ అనమాట. 2025 సంవత్సరానికి సంబంధించి ఈ అబెల్ ప్రైజ్ జపాన్కు చెందిన మసాకి కషివారా, జపాన్కు చెందిన మ్యాథమెటీషియన్ గణిత శాస్త్రవేత్త మసాకి కషివారా అనే అతను గెలుచుకున్నాడనమాట. సో ఇతనికి ఎందుకు వచ్చింది అవార్డు అంటే ముఖ్యంగా ఆల్జీబ్రాక్ అనాలిసిస్, గణితంలో ఆల్జీబ్రా థియరీకి ఇతను చేసిన కృషి కావచ్చు, ఇతను సాధించిన ఘనతలను దృష్టిలో పెట్టుకుని ఇతనికి అవార్డు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం జస్ట్ లిటిల్ బిట్ ఫోకస్ చేయాలి. అబెల్ ప్రైజ్ని నార్వే గవర్నమెంట్ ఇస్తుందన్నమాట, నార్వే ప్రభుత్వము. ఈ అబెల్ అనే ఆయన నార్వేకు చెందిన ఒక ప్రముఖ గణిత శాస్త్రవేత్త, ప్రముఖ మ్యాథమెటీషియన్. నెక్స్ట్ వన్, ఇండియాస్ ఫస్ట్ నానో ఎలక్ట్రానిక్స్ రోడ్ షో. భారతదేశంలో తొలిసారిగా నానో ఎలక్ట్రానిక్స్ రోడ్ షో జరిగింది. దీనిని మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐఐఎస్సి బెంగళూరు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు సంస్థ వద్ద నిర్వహించిందనమాట. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది నానో ఎలక్ట్రానిక్స్ గురించి. ఈ రోడ్ షో ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ రోడ్ షో ఇన్ ద సెన్స్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ కాన్ఫరెన్స్ అనమాట. ఈ కాన్ఫరెన్స్లో సుమారుగా 7 కాలేజీలకు చెందిన యువ శాస్త్రవేత్తలు కావచ్చు, స్టూడెంట్స్, వీళ్ళందరూ పాల్గొని వివిధ రకాల ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అప్లికేషన్స్, వాళ్ళ యొక్క ఘనతల్ని ప్రదర్శించారు. సో ఈ యొక్క కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలో సెమీ కండక్టర్ సెక్టార్ని అభివృద్ధి చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నానో ఎలక్ట్రానిక్స్ అనేవి నానో టెక్నాలజీకి సంబంధించిన టెక్నాలజీలో ఒక భాగం అనమాట. సెమీ కండక్టర్స్కు కావాల్సిన చిప్స్ ఇవన్నీ కూడా నానో ఎలక్ట్రానిక్స్తోనే ముడిపడి ఉంటాయన్నమాట. సో ఈ యొక్క కాన్ఫరెన్స్లో భాగంగా ఎవరి సహకారంతో ఈ కాన్ఫరెన్స్ని నిర్వహించింది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు ఐఐఎస్సి బెంగళూరు సహకారము, అలానే ఐఐటి మద్రాస్, ఐఐటి ఢిల్లీ, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి బాంబే,
ఐఐటి గువాహతి సహకారంతో ఈ కాన్ఫరెన్స్ని నిర్వహించడం జరిగింది. సో ఇక్కడ మనం జస్ట్ డైరెక్ట్గా ఫోకస్ చేయాల్సింది ఈ కాన్ఫరెన్స్ని ఎవరు లాంచ్ చేశారు, ఎవరి సహకారంతో లాంచ్ చేశారు అనేసి. ఇంకొద్దిగా డీప్గా పోతే నానో ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్స్ గురించి తెలుసుకోవాలి. మనం గతంలోనే తెలుసుకున్నాము, సెమీ కండక్టర్స్ సంబంధించి 70% ఆఫ్ ద వరల్డ్స్ సెమీ కండక్టర్ మార్కెట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ యుఎస్ఏ, చైనా, జపాన్, సౌత్ కొరియా అండ్ తైవాన్ అని. అనగా ప్రపంచంలోని 70% సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అంతా తైవాను, చైనా, సౌత్ కొరియా, జపాను, అమెరికాలోనే లొకేట్ అయ్యిందనమాట. తైవాను లీడింగ్, తైవాన్ టాప్ అని చెప్పవచ్చు. మరి భారతదేశంలో సెమీ కండక్టర్స్ అభివృద్ధి కోసము ఇండియా సెమీ కండక్టర్ మిషన్ అనేది లాంచ్ చేసింది. ఇండియా సెమీ కండక్టర్ మిషన్ని 2021లో లాంచ్ చేసింది. దీనికి కేటాయించిన బడ్జెట్టు సుమారుగా 76,000 కోట్ల బడ్జెట్టు ఇండియా సెమీ కండక్టర్ మిషన్కి కేటాయించారన్నమాట. అలానే ఈ సెమీ కండక్టర్స్ రంగానికి సంబంధించి ఈ ఇండియా సెమీ కండక్టర్స్ మిషను ఇండియాలో సెమికాన్ ఇండియా అనే పేరిట ఒక కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుంది. సెమికాన్ ఇండియా కాన్ఫరెన్స్ మనం గతంలో కూడా తెలుసుకున్నాం సెమికాన్ ఇండియా కాన్ఫరెన్స్ గురించి. ఆ సెమికాన్ ఇండియా కాన్ఫరెన్స్ తొలిసారిగా 2022లో జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం 2022. రెండవ ఎడిషను 2023లో గుజరాత్లోని గాంధీనగర్లో జరిగింది. మూడవ ఎడిషను 2024లో ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో జరిగిందనమాట. సో ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఈ కాన్ఫరెన్స్ ఎవరు లాంచ్ చేశారు, మనం దీనికి సంబంధించి ఇండియా సెమీ కండక్టర్ మిషన్ గురించి కూడా తెలుసుకున్నాం. నెక్స్ట్ వన్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ ఒక స్టాంప్ని విడుదల చేసింది. మాతా కర్మ అనే ఆవిడ పేరిట ఆవిడ స్మారకార్థంగా ఒక స్టాంప్ని విడుదల చేసింది. మాతా కర్మ అనే ఆమె 11వ శతాబ్దానికి చెందిన ఒక భక్తి ఉద్యమకారిణి, భక్తి సెయింట్. మనము మిడివల్ హిస్టరీలో భక్తి ఉద్యమం గురించి చదువుకుంటాం అనమాట. ఈమె లార్డ్ కృష్ణ ఫాలోయర్ అనమాట. అయితే ఈమె సేవలు, ఈమె నాట్ ఓన్లీ భక్తి సెయింట్, భక్తి ఉద్యమకారిణే కాకుండా కొన్ని సామాజిక దురాచారాలపైన, అన్టచబిలిటీ, అంటరానితనం వంటి వాటిపైన ఈమె పోరాడిన దానికి గుర్తుగా ఈమె 1009వ బర్త్ యానివర్సరీ సందర్భంగా డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ ఒక స్టాంప్ని విడుదల చేసింది. ఈమె రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఆమె. ఈమె పేరిటే పూరీలోని, ఒడిషా రాష్ట్రంలోని పూరీలో లార్డ్ జగన్నాథుడికి ఈమె పేరిట, అంటే ఈమె చేసిన కిచడీని గతంలో లార్డ్ జగన్నాథుడు స్వీకరించాడని చెప్పేసి ఈమె పేరిట చేసే ప్రసాదాన్ని, ఫస్ట్ ప్రసాదాన్ని లార్డ్ జగన్నాథుడికి అందించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఆధార్ అథెంటికేషన్కి సంబంధించి జనరల్గా మనము ఆధార్ అథెంటికేషన్, ఆధార్ని వెరిఫై చేసుకోవాలంటే ఫింగర్ ప్రింట్ సవాళ్ళు ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లల్లో వాళ్ళ వయసు పెరిగే కొద్దీ ఈ ఫింగర్ ప్రింట్ సవాళ్ళు, ఈ ఆధార్ వెరిఫికేషన్ అంత ఈజీగా అవ్వదనమాట. ఆ సవాళ్ళని పరిష్కరించడానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా UIDAI ఒక బయోమెట్రిక్ ఛాలెంజ్ ఇనిషియేటివ్ని లాంచ్ చేసిందనమాట. ఇది ఎవరి సహకారంతో, ఎవరితో కలిసి లాంచ్ చేసింది అంటే IIIT హైదరాబాద్తో కలిసి యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక బయోమెట్రిక్ ఛాలెంజ్ని తీసుకొని వచ్చిందనమాట. ఈ ఫింగర్ ప్రింట్ సవాళ్ళని ముఖ్యంగా చిన్నపిల్లల్లో పరిష్కరించడానికి ఈ ప్రోగ్రామ్. సో ఇక్కడ డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరి సహకారంతో అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. IIIT హైదరాబాద్. నెక్స్ట్ వన్, వర్టికల్ లిఫ్ట్ పంబన్ రైల్వే బ్రిడ్జ్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏప్రిల్ 6న తమిళనాడులో రామేశ్వరం వద్ద ఉన్న వర్టికల్ లిఫ్ట్ పంబన్ రైల్వే బ్రిడ్జ్ని లాంచ్ చేయబోతా ఉన్నారు, ఇనాగ్రేట్ చేయబోతా ఉన్నారు, ప్రారంభించబోతా ఉన్నారు. అయితే దీని ప్రాముఖ్యత ఏంటంటే ఇది భారతదేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే బ్రిడ్జ్ అనమాట. రామేశ్వరంలో ఉంది. తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే బ్రిడ్జ్ అంటే గతంలో ఉన్న పంబన్ బ్రిడ్జ్ని డీకమిషన్ చేశారనమాట. ఈ కొత్త పంబన్ రైల్వే బ్రిడ్జ్ ద్వారా రైళ్లు రామేశ్వరం ఐలాండ్ నుంచి రెస్ట్ ఆఫ్ ద ఇండియాకి కేవలం వితిన్ 5 నిమిషాల్లోనే, వితిన్ 5 మినిట్స్లోనే క్రాస్ అవుతుంది అనమాట. సముద్రాన్ని క్రాస్ అవుతాయి రైళ్ళు. అయితే ఇది 2.5 కిలోమీటర్ లెంగ్త్ ఉంటుంది, 2.5 కిలోమీటర్ల పొడవు ఈ బ్రిడ్జ్ అనమాట. ఇది ఆసియాలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే బ్రిడ్జ్ అని కూడా చెప్తా ఉన్నారు. నెక్స్ట్ వన్, అగైన్
కాన్ఫరెన్సెస్, సమ్మిట్స్కి సంబంధించి భారతదేశంలో ఎగుమతులను ప్రోత్సహించడానికి, ఇండియన్ ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడానికి సోర్సెక్స్ ఇండియా 2025 పేరిట ఒక కాన్ఫరెన్స్ మొదలైంది. సోర్సెక్స్ ఇండియా 2025 కాన్ఫరెన్స్. ఇది 3వ ఎడిషన్, ఇది 3rd ఎడిషన్ అనమాట. దీనిని మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సహకారంతో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్, ఫియో, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ సంస్థ ఆ బాడీ నిర్వహించబోతా ఉంది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సహకారంతో. ఇది మార్చి 26 నుంచి 28 వరకు న్యూఢిల్లీలో జరగబోతా ఉంది. ఈ కాన్ఫరెన్స్కి సుమారుగా 45 దేశాల నుంచి గ్లోబల్ బయర్స్ అనగా అంతర్జాతీయంగా కొనుగోలుదారులు సుమారుగా 150 మంది అటెండ్ అయ్యారు. నెక్స్ట్ వన్, రిపోర్ట్స్కి సంబంధించి ఇటీవల మనము UN వరల్డ్ వాటర్ డెవలప్మెంట్ రిపోర్ట్ చూసాము. వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ పబ్లిష్ చేసిన వరల్డ్ గ్లోబల్ క్లైమేట్ రిపోర్ట్ చూసాము. అలానే మరొక రిపోర్టు, మరొక రివ్యూ వార్తల్లో ఉంది, అదే గ్లోబల్ ఎనర్జీ రివ్యూ 2025. ఈ గ్లోబల్ ఎనర్జీ రివ్యూ 2025ని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ సంస్థ ప్రచురిస్తుందన్నమాట. ఈ రిపోర్ట్ ఏం చెప్తా ఉంది అంటే ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా శక్తి వనరులకు సంబంధించి డిమాండ్ ఎలా ఉంది, వరల్డ్ వైడ్ ఎనర్జీ రిసోర్సెస్కి సంబంధించి డిమాండ్ ఎట్లా ఉంది అని చెప్పేసి ఈ రిపోర్టు విడుదల చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ ఏమని చెప్తా ఉంది అంటే ముఖ్యంగా 2024 సంవత్సరంలో అంతర్జాతీయంగా ఎనర్జీ డిమాండ్ అనేది 2.2% పెరిగిందట. అంతర్జాతీయంగా గ్లోబల్ ఎనర్జీ డిమాండ్ 2.2%, అనగా ఎనర్జీ డిమాండ్ అంటే శక్తి వనరుల పట్ల అవసరము. ఈ గ్లోబల్ ఎనర్జీ రివ్యూ 2025 గుర్తుపెట్టుకోండి, ఇది బోత్ ఫాజిల్ ఫ్యూయల్స్ని అనగా కోలు, ఆయిల్, న్యాచురల్ గ్యాస్ అటువంటి వాటిని పరిగణలోకి తీసుకుంటుంది. అలానే రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్, పునర్వినియోగ శక్తి వనరులను కూడా ఇది పరిగణలోకి తీసుకుంటుంది అనమాట. ఇక్కడ డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాల్సింది గ్లోబల్ ఎనర్జీ డిమాండ్ అనేది 2.2% పెరిగింది 2024లో. ఇంకొక పాయింట్ వచ్చేసి 2024 సంవత్సరానికి సంబంధించి ఈ ఎనర్జీ గ్రోత్లో ఈ శక్తికి సంబంధించి డిమాండ్స్లో ఎక్కువగా సప్లై చేసినది, ఎనర్జీ పంపిణీ చేసినది రెన్యూబుల్ సెక్టార్ అనగా పునర్వినియోగ శక్తి వనరులు. ఉదాహరణకు సోలారు, విండు అటువంటి శక్తి వనరులు 38% పెరిగాయి 2024లో. సెకండ్ ప్లేస్లో న్యాచురల్ గ్యాసు 28% ఉంది. సో దిస్ ఈజ్ అబౌట్ గ్లోబల్ ఎనర్జీ రివ్యూ 2025. మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొద్దిగా ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ గురించి తెలుసుకోవాలి. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అనేది 1974లో ఏర్పాటైంది. దీనిని OECD కంట్రీలు ఏర్పాటు చేశాయి. OECD కంట్రీలు అంటే ఆర్గనైజేషన్ ఫర్ ద ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ కంట్రీస్ దీన్ని ఏర్పాటు చేశాయి. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఫ్రాన్స్లోని ప్యారిస్ అనమాట. ఎందుకంటే OECD హెడ్ క్వార్టర్స్ కూడా ప్యారిసే. అయితే ఇందులో మెంబర్ కంట్రీస్ వచ్చేసి 32 దేశాలు ఉంటాయి. 32 దేశాలు. మరి ఈ యొక్క ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీలో ఎవరు మెంబర్స్ అంటే కేవలం OECD కంట్రీలు మాత్రమే. ఎవరైతే ఆర్గనైజేషన్ ఫర్ ద ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్లో భాగస్వామ్యులుగా ఉన్నారో ఆ దేశాలు మాత్రమే ఇందులో చేరడానికి అర్హులు. భారతదేశం కూడా ఇందులో మెంబర్ కాదు. ఇండియా అనేది కేవలం అసోసియేట్ మెంబర్ ఈ IEAలో. మరి హెడ్ క్వార్టర్స్ తెలుసుకున్నాము, ఇది ఎప్పుడు ఏర్పాటైందో తెలుసుకున్నాము. ఇది ఇచ్చే రిపోర్ట్స్ వచ్చేసి గ్లోబల్ ఎనర్జీ రివ్యూ ఇస్తుంది. అలానే గ్లోబల్ ఎనర్జీ అవుట్లుక్ వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్ రిపోర్ట్ని ఇస్తుంది. వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్ రిపోర్ట్ని. సో ఇలా మనం చదివేటప్పుడు ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అంటే ఏంటో తెలుసుకోవాలి. అలానే ఇంకొకటి ఉంటుంది ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అనే సంస్థ. ఈ సంస్థలకు సంబంధించి హెడ్ క్వార్టర్సు, ఇయర్సు అవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీలో ఇండియా మెంబర్ కాదు, ఇండియా కేవలం అసోసియేట్ మెంబర్. నెక్స్ట్ వన్, భారతదేశము ఆస్ట్రేలియా మధ్య సంబంధాలను మెరుగుపరచడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం 2023లో ఒక సెంటర్ని ఏర్పాటు చేసిందనమాట. ఆ సెంటర్ వచ్చేసి సెంటర్ ఫర్ ఆస్ట్రేలియా ఇండియా రిలేషన్స్ అనే పేరిట ఒక సెంటర్ని ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడు ఆ సెంటర్కి అడ్వైజరీ బోర్డులో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ స్టీవ్ వాని
ఆస్ట్రేలియా ప్రభుత్వం అపాయింట్ చేసింది. ఈ ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఇండియా ఆస్ట్రేలియా రిలేషన్కి సంబంధించి ఇతను కృషి చేస్తాడనమాట. ఇక్కడ ఇండియా ఆస్ట్రేలియా అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆస్ట్రేలియా న్యూస్లో ఉంది కాబట్టి ఆస్ట్రేలియా గురించి మనం తెలుసుకోవాలి. ఆస్ట్రేలియా లిథియం ప్రొడక్షన్లో లిథియం ఉత్పత్తిలో 2024 సంవత్సరంలో ఆస్ట్రేలియా టాప్లో ఉంది, ఫస్ట్ ప్లేస్లో ఉంది. అలానే ఆస్ట్రేలియాకి ఇండియాకి గతంలో ఎక్టా ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్, ఎక్టా అగ్రిమెంట్ అంటే ఒక కైండ్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని చెప్పవచ్చు. ఇండియాకి ఆస్ట్రేలియాకి గతంలో ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా కుదిరిందనమాట. మరి లిథియం ప్రొడక్షన్ ఇది ఆస్ట్రేలియా టాప్లో ఉంది కాబట్టి లిథియం ట్రయాంగిల్ కూడా తెలుసుకోవాలి. లిథియం ట్రయాంగిల్ అంటే అర్జెంటీనా, చిలీ, బొలీవియాని లిథియం ట్రయాంగిల్ అని పిలుస్తారు. కానీ ప్రొడక్షన్లో మాత్రం 2024 సంవత్సరం సంబంధించి ఆస్ట్రేలియా టాప్లో ఉందనే విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, యుగిన్ భారత్ నేషనల్ మ్యూజియం. యుగిన్ భారత్ నేషనల్ మ్యూజియం. ఈ మ్యూజియాన్ని న్యూఢిల్లీలో నిర్మిస్తూ ఉన్నారన్నమాట. ఈ మ్యూజియం కనుక న్యూఢిల్లీలో కంప్లీట్ అయితే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియంగా అవతరించబోతా ఉంది. పేరు యుగిన్ భారత్ మ్యూజియం అనమాట. ఈ మ్యూజియం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇండియన్ కల్చర్ని, భారత సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ఇది కంప్లీట్ అయితే ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియము. ఇది సుమారుగా 1.55 లక్షల చదరపు కిలోమీటర్లలో 950 రూములలో నిర్మించబోతా ఉన్నారు. దీన్ని 950 రూములతో నిర్మించబోతా ఉన్నారు. సో ఇది డైరెక్ట్గా ఫ్యాక్ట్ ఓరియంటెడ్ యుగిన్ భారత్ మ్యూజియం. దీనిని ఎవరి సహకారంతో నిర్మిస్తూ ఉన్నారు అంటే ఫ్రాన్స్ మ్యూజియం డెవలప్మెంట్ అథారిటీ, ఫ్రాన్స్ దేశానికి చెందిన మ్యూజియం డెవలప్మెంట్ అథారిటీ సంస్థతో సాంకేతిక సహకారం, టెక్నికల్ కోఆపరేషన్ని తీసుకుంటా ఉన్నారు. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. గ్రామీణ మహిళలకు సాధికారత కల్పించడానికి మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ మరియు యూనిసెఫ్ ఒప్పందం. ఖేలో ఇండియా పారా గేమ్స్ కన్క్లూడ్స్ విత్ వైబ్రెంట్ సెరమనీ. ప్రచండ్ ప్రహార్ ఎక్సర్సైజ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. 2500 కోట్ల విలువైన ఒప్పందాలను చేసుకున్న రక్షణ మంత్రిత్వ శాఖ. బయోసారథి ప్రోగ్రామ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. Abel Prize 2025. India's first nano electronics roadshow in ISC Bengaluru. మాతా కర్మ పేరిట విడుదల చేసిన స్టాంప్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్. UIDAI అండ్ IIT హైదరాబాద్ UIDAI and IIIT Hyderabad launch biometric challenge to improve age invariance in fingerprint algorithms. Prime Minister Modi to open India's first vertical lift Pamban Railway Bridge at Rameshwaram. Third edition SourceX India 2025 Exports Conference. Global Energy Review 2025. Former cricketer Steve Waugh appointed to Center for Australia-India Relations Advisory Board. ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియాన్ని నిర్మించబోతా ఉన్న భారత్ యుగిన్ భారత్ మ్యూజియం. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. మనం జనరల్గా చదివేటప్పుడు కొన్ని స్కీమ్స్ న్యూస్లో ఉన్నప్పుడు ఆ స్కీమ్స్ ఏ మినిస్ట్రీ కిందకి వస్తాయో కూడా తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నమో డ్రోన్ డీడీ స్కీమ్ గురించి కూడా తెలుసుకున్నాం కాబట్టి సో అలా మనం డెఫినెట్లీ వీ నీడ్ టు ఫోకస్ అనమాట. సో దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. And we'll meet you again tomorrow, and thank you everyone.